మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతిలో మొదటి 5 పాఠాలకి సంబంధించినటువంటి వీడియోలు పూర్తి అవ్వడం జరిగిందండి. మరి 6వ తరగతి కంప్లీట్ అయ్యింది, 7వ తరగతి కంప్లీట్ అయ్యింది, 8వ తరగతిలో 5 లెసన్లు అయ్యాయి. ఇప్పుడు 6వ లెసన్ అండి. చేనేత కార్మికులు, ఇనుమ శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు. ఈ పాఠ్యాంశం నుంచి చాలా ముఖ్యమైనటువంటి 80 బిట్లతో ర్యాపిడ్గా మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. 17వ శతాబ్దంలో భారతదేశ పశ్చిమ తీరంలో అత్యంత ముఖ్యమైన ఓడరేవు ఏది? అత్యంత ముఖ్యమైన ఓడరేవు 17వ శతాబ్దంలో. ఆన్సర్ ఆప్షన్ సి, సూరత్. మరి ఈ సూరత్ ఓడరేవు ప్రాముఖ్యత అనేది ఏ శతాబ్దంలో తగ్గింది? ఆన్సర్ ఆప్షన్ బి, 18వ శతాబ్దంలో ఈ సూరత్ ఓడరేవు యొక్క ప్రాముఖ్యత తగ్గింది. ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి కీలకమైనటువంటి 2 పరిశ్రమలు ఏవి? ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి కీలకమైనటువంటి 2 పరిశ్రమలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వస్త్రాలు మరియు ఇనుము ఉక్కు. 1850 నుండి ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందినప్పుడు ప్రపంచ కర్మాగారంగా ఏ దేశం ప్రసిద్ధి చెందింది? మరోసారండి. 1850 నుండి ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందినప్పుడు ప్రపంచ కర్మాగారంగా ఏ దేశం ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ డి, బ్రిటన్. 5వది, బ్రిటన్ పారిశ్రామికీకరణకు దేనితో దగ్గర సంబంధం ఉంది? బ్రిటన్ పారిశ్రామికీకరణకు దేనితో దగ్గర సంబంధం ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశాన్ని ఆక్రమించి వలస రాజ్యంగా చేసుకోవడం వల్ల మరి బ్రిటన్ అనేది పారిశ్రామికీకరణకు అభివృద్ధిలో తోడ్పాటు అయ్యిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్టు. 19వ శతాబ్దం మధ్యలో పటోలా నేత విధానం ఎక్కడ అభివృద్ధి చెందింది? 19వ శతాబ్దం మధ్యలో పటోలా నేత విధానం ఎక్కడ అభివృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి, సూరత్, అహ్మదాబాద్, పటాన్. ఈ ప్రాంతాలలో 19వ శతాబ్దం మధ్యలో పటోలా నేత విధానం అనేది అభివృద్ధి చెందింది. మరి ఈ పటోలా వస్త్రాలకు ఏ దేశంలో చాలా విలువ ఉండేది? పటోలా వస్త్రాలకు ఏ దేశంలో చాలా విలువ ఉండేది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండోనేషియాలో ఈ పటోలా వస్త్రాలకు విలువ ఉండేది. మరి 1750 ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ని ఆక్రమించడానికి ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి దేశం ఏది? 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించడానికి ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి దేశం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పెట్టండి. యూరోపియన్ వ్యాపారులు మోసుల్, అంటే ఇరాక్లో ఉన్న వ్యాపారుల పేర్లు మోసుల్. ఈ ఇరాక్లోని అరబ్ వర్తకుల నుండి భారతదేశం నుండి తెచ్చినటువంటి నాణ్యమైన నూలు వస్త్రాలను ఏమని పిలిచారు? యూరోపియన్ వర్తకులు, అలాగే ఇరాక్లోని అరబ్ వర్తకులు ఎక్కడి నుంచి అంటే భారతదేశం నుండి తెచ్చిన నాణ్యమైన నూలు వస్త్రాలను ఏమని పిలిచేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, మస్లిన్. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల కోసం మొదట భారతదేశంలో ఎక్కడ అడుగుపెట్టారు? పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల కోసం మొదట భారతదేశంలో ఎక్కడ అడుగుపెట్టారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, కాలికట్, అంటే కేరళ తీరంలో. మరి కాలికట్ నుండి ఉద్భవించినటువంటి పదం ఏది? ఇది అన్ని నూలు వస్త్రాలకు సాధారణ పేరుగా మారింది. మరి ఈ కాలికట్ అనే పేరు నుండి ఉద్భవించిన పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కాలికో. మరి 1730లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా ప్రతినిధులకు ఎన్ని లక్షల వస్త్రాలకు ఆర్డర్ పంపింది?
ఎన్ని లక్షల వస్త్రాలకు ఆర్డర్ పంపింది? ఆన్సర్ ఆప్షన్ బి 5,89,000 5,89,000 వస్త్రాలకు ఆర్డర్ పంపింది. ఎవరంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా ప్రతినిధులకి. మరి ఈ యూరోపియన్ సామ్రాజ్యంలో యూరోపియన్ వాణిజ్యంలో ముక్కల వస్త్రాలు సాధారణంగా ఎంత పొడవు ఉండేవి? ముక్కల వస్త్రాలు సాధారణంగా ఎంత పొడవు ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ బి 20 గజాలు పొడవు 1 గజం వెడల్పు. 20 గజాలు పొడవు 1 గజం వెడల్పు. నెక్స్ట్, బ్రిటన్కు వస్త్రాలను రవాణా చేయడానికి కంపెనీ ఎన్ని సంవత్సరాల ముందుగానే ఆర్డర్లను ఉంచాలి? ఆన్సర్ ఆప్షన్ సి 2 సంవత్సరాల ముందుగానే. మరి వస్త్రాలు లండన్ చేరిన తర్వాత వాటిని ఎలా విక్రయించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి వేలం వేసి విక్రయించేవారండి అక్కడికి వెళ్ళిన తర్వాత. మరి హిందీ పదం చింట్ నుండి ఉద్భవించినటువంటి ఆంగ్ల పదం ఏది? హిందీ పదం చింట్ దీని నుండి ఉద్భవించినటువంటి ఆంగ్ల పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ చింజ్. నెక్స్ట్, చింట్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం. రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రాన్నే మనము చింట్ అంటామండి. మరి మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచించే పదం ఏది? మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచించే పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బాందన్న. బంధం ఉండాలంటే మెడకు కానీ తలకు కానీ ధరించుకోవాలి. బాందన్న. మరి మెడకు కానీ తలకు కానీ తగిలిస్తే మనం ఏమంటాం? బాగుందన్న అంటాం. అంటే బాందన్న. మరి బాందన అనే పదానికి హిందీలో ఏం పేరు అంటే అర్థం ఏమిటంటే ముడి వేయడం అని అర్థం అండి. మరి ఈ బాందన అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడే బట్టలను ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి బాందన్న. మరి ఈ బాందన్న నమూనాలు ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉత్పత్తి చేయబడ్డాయి? ఈ బాందన్న నమూనాలు ఎక్కువగా ఏ రాష్ట్రాలలో ఉత్పత్తి చేయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్, గుజరాత్. మరి అలంకార మూలాంశాల మగ్గంపై నేయబడినటువంటి ఒక చక్కటి మస్లిన్ను ఏమంటారు? అలంకార మూలాంశాల మగ్గంపై నేయబడిన ఒక చక్కటి మస్లిన్ను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జమ్దాని. మరి జమ్దాని నేసే అతి ముఖ్య కేంద్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి ఢాకా, లక్నో. మరి ఈ 1720లలో బ్రిటిష్ ప్రభుత్వము ఇంగ్లాండ్లో ముద్రించినటువంటి నూలు వస్త్రాలు ఈ చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ముద్రించిన నూలు వస్త్రాలు చింజ్ ఈ వాడకాన్ని నిషేధిస్తూ రూపొందించిన చట్టం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ కాలికో చట్టం. బ్రిటన్ ప్రభుత్వము ఇంగ్లాండ్లో ముద్రించినటువంటి నూలు వస్త్రాలు చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ రూపొందించినటువంటి చట్టం పేరే కాలికో చట్టం. మరి 1764లో స్పిన్నింగ్ జెన్నీని ఎవరు కనుగొన్నారు? 1764లో స్పిన్నింగ్ జెన్నీని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి జాన్ కాయే. ఈ స్పిన్నింగ్ జెన్నీ దేని ఉత్పాదకతను పెంచింది? ఆన్సర్ ఆప్షన్ బి కుదురుల ఉత్పాదకతను పెంచింది. 1768లో రిచర్డ్ ఆర్క్రైట్ దేనిని కనుగొన్నాడు? ఆర్క్. ఆన్సర్ ఆప్షన్ బి ఆవిరి యంత్రం.
ఇక్కడ ఆర్క్ రైట్లో ఆర్క్ను గుర్తుంచుకోండి, ఆర్క్ ఆవిరి యంత్రం. బెంగాల్లో కంపెనీ రాజకీయ అధికారం పొందిన తర్వాత భారతీయ వస్త్రాలను కొనుగోలు చేయడానికి దేనిని వినియోగించేవారు? బెంగాల్లో కంపెనీ రాజకీయ అధికారం పొందిన తర్వాత భారతీయ వస్త్రాలను కొనుగోలు చేయడానికి దేనిని వినియోగించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, రైతులు, జమీందారులు, వాళ్ళ నుండి వచ్చినటువంటి ఆదాయం. 19వ శతాబ్దం ప్రారంభంలో వస్త్ర ఉత్పత్తికి అతి ముఖ్యమైన కేంద్రాలలో ఒకటి ఏది? వస్త్ర ఉత్పత్తికి ముఖ్యమైన కేంద్రాల్లో ఆన్సర్ ఆప్షన్ సి, బెంగాల్. మరి 18వ శతాబ్దంలో ఢాకా దేనికి ప్రఖ్యాతిగాంచింది? ఢాకా దేనికి ప్రఖ్యాతిగాంచిందంటే ఆన్సర్ ఆప్షన్ బి, ముల్ముల్ మరియు జందాని. ముల్ముల్ మరియు జందాని. భారతదేశం దక్షిణ భాగాన కోరమండల్ తీరం వెంబడి నేత కేంద్రాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? భారతదేశ దక్షిణ భాగాన కోరమండల్ తీరం వెంబడి నేత కేంద్రాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించాయి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, మద్రాసు నుండి ఉత్తర ఆంధ్రప్రదేశ్ వరకు. మరి ఈ బెంగాల్లోని నేత కార్మికులను ఏమని పిలిచేవారు? బెంగాల్లోని నేత కార్మికులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, తంతి. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలోని నేత కార్మికులను ఏమని పిలిచేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, జులాహాలు లేదా మోమిన్ అని పిలిచేవారు. మరి దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందినటువంటి నేత కార్మిక సముదాయాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, సాలే, కైకోలర్, దేవాంగులు. వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి నేత కార్మిక సముదాయాల పేర్లు సాలే, కైకోలర్, దేవాంగులు. నెక్స్ట్, వస్త్ర ఉత్పత్తిలో మొదటి దశ అయిన నూలు వడకడం ఎక్కువగా ఎవరు చేసేవారు? నూలు వడకడం అనేది ఎక్కువగా ఎవరు చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, మహిళలు. గృహాలలో నూలు వడికే సాధనాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, చరక మరియు తల్లీలు. నెక్స్ట్, రంగు వస్త్రాలకు రంగులు అద్దకం వేసే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, రంగ్రేజ్. ముద్రణ వస్త్రాల కోసం నేతవారు నియమించుకునే ముద్రణా పనివారిని ఏమంటారు? ముద్రణా వస్త్రాల కోసం నేతవారు నియమించుకునే ముద్రణా పనివారిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, చిపిగర్స్. 38ది, గడ్డంకి ఉపయోగించే పర్షియన్ పదం ఏది? ఇది వర్క్షాప్ను కూడా సూచిస్తుంది. గడ్డంగి దీని యొక్క పర్షియన్ పదం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఔరంగ్. 39ది, 1823లో ఎంతమంది చేనేత కార్మికులు కంపెనీ ప్రభుత్వానికి జీవనోపాధి లేక కష్టపడుతున్నామని అర్జీ స్వీకరించారు? 1823లో ఎంతమంది చేనేత కార్మికులు కంపెనీ ప్రభుత్వానికి జీవనోపాధి లేక కష్టపడుతున్నామని అర్జీ స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 12,000 మంది. 1828లో ఒక వితంతు నూలు వడికే కార్మికురాలు తన దీనస్థితిని వివరిస్తూ ఏ బెంగాలీ వార్తాపత్రికకు లేఖ రాసింది? ఆన్సర్ ఆప్షన్ బి, సమాచార్ దర్పణ్. మరి ఈ నూలు వడికే కార్మికురాలు దీనస్థితికి ప్రధాన కారణంగా ఆమె ఏమి పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ బి, బిలాతి అంటే
విదేశీ నూనె దిగుమతి వల్ల ఈ యొక్క దీనస్థితికి కారణము అని ఈ కార్మికురాలు పేర్కోవడం జరిగింది సమాచార దర్పణ అనే వార్తాపత్రికకు. 1830ల నాటికి ఏ వస్త్రాలు భారతీయ మార్కెట్లో ముంచెత్తాయి? 1830 ఈ సంవత్సరం నాటికి ఏ వస్త్రాలు భారతీయ మార్కెట్లను ముంచెత్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటిష్ నూలు వస్త్రాలు. 1880లో నాటికి భారతీయులు ధరించే నూలు వస్త్రాలలో 2/3 ఎక్కడ తయారయ్యాయి? 1880 ఈనాటికి భారతీయులు ధరించే నూలు వస్త్రాలలో 2/3 ఎక్కడ తయారయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్లో. మరి చాలా ముఖ్యమైనటువంటి బిట్లను వరుసగా ర్యాపిడ్గా ఇవ్వడం జరుగుతుందండి. మిత్రులు గమనించాలి, ఎటువంటి లాభాపేక్ష లేని ఛానల్ మంది. మరి మీ యొక్క దీని గురించి ఒక 30 బిట్లు చేసుకుంటే నాకు సరిపోతుంది. మరి నాకు రావాల్సిన వ్యూస్, నాకు రావాల్సిన అన్నీ వస్తుంటాయి. కానీ ఎక్కడో లోటు అయితే మా మిత్రులందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. అయ్యో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సబ్జెక్ట్ ఇవ్వలేదనే లోటు నాకు అనిపిస్తుంది. మరి ఒక్కొక్క వీడియో సుమారుగా మీరు చూస్తున్నారు, అరగంట గంట అలాంటి వీడియోలు అయితే వస్తున్నాయి మీకు. మరి తప్పనిసరిగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలండి. మీరు ఇచ్చేవి నాకు లైక్ కామెంట్ల బహుమానాలండి. మరి యంత్రాలపై ఉత్పత్తి చేయాలని కొన్ని రకాల బట్టలు ఏవి? యంత్రాలపై ఉత్పత్తి చేయలేమని వాటిని కొన్ని రకాల బట్టలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ సి క్లిష్టమైన చీర అంచులను లేదా సాంప్రదాయక నేత డిజైన్లను ఇక్కడ యంత్రాలపై తయారు చేయలేము. మరి 19వ శతాబ్దం చివరలో ముఖ్యమైన నూతన నేత కేంద్రాలుగా ఆవిర్భవించినటువంటి పట్టణాలు ఏవి? 19వ శతాబ్దం చివరిలో ముఖ్యమైన నూతన నేత కేంద్రాలుగా ఆవిర్భవించిన పట్టణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి షోలాపూర్ మరియు మధుర. మరి జాతీయోద్యమం ఆ సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి అని పిలుపునిచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. మరి క్రింది వాటిలో ఏది జాతీయతకు చిహ్నంగా ఏది మారింది? ఆన్సర్ ఆప్షన్ బి ఖాదీ. చరకాను భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించి త్రివర్ణ పతాక మధ్యలో ఎప్పుడు ఉంచారు? చరకాను భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించినటువంటి త్రివర్ణ పతాకం మధ్యలో ఎప్పుడు ఉంచారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 1931లో. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలో మొదటి పత్తి మిల్లు అంటే స్పిన్నింగ్ మిల్, మొదటి పత్తి మిల్లు ఎక్కడ ఎప్పుడు ఏర్పాటయ్యింది? మొదటి పత్తి మిల్లు స్పిన్నింగ్ మిల్లు ఎప్పుడు ఎక్కడ ఏర్పాటయ్యింది? ఆన్సర్ ఆప్షన్ డి బొంబాయిలో 1854 బొంబాయిలో మొదటి పత్తి మిల్లు ఏర్పాటయ్యింది. మరి 19వ శతాబ్ద ప్రారంభంలో ముడి పత్తి ఎగుమతులకు ఏది ప్రధాన ఓడరేవుగా ఎదిగింది? ముడి పత్తి ఎగుమతులకు ఏది ప్రధాన ఓడరేవుగా ఎదిగింది? ఆన్సర్ ఆప్షన్ సి బొంబాయి. మరి ఈ పత్తి కర్మాగారాలలోని నూలు వడికే విభాగంలో చాలా మంది కార్మికులు ఎవరు ఎక్కువ మంది కార్మికులు ఉండేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ మహిళలు. మరి 1900 ఈ సంవత్సరం నాటికి బొంబాయిలో దాదాపు ఎన్ని మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి? ఆన్సర్ ఆప్షన్ బి 84 మిల్లులు. మరి ఈ బొంబాయిలోని చాలా మిల్లులు ఎవరి ద్వారా స్థాపించబడ్డాయి అంటే ఆన్సర్ ఆప్షన్ బి పార్సీ గుజరాతీ వ్యాపారుల ద్వారా ఈ బొంబాయిలో చాలా మిల్లులు స్థాపించబడ్డాయి. మరి అహ్మదాబాద్లో మొదటి మిల్లు ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి 1861లో అహ్మదాబాద్లో మొదటి మిల్లు ప్రారంభమైంది. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. యునైటెడ్ ప్రావిన్సెస్లోని కాన్పూర్లో మిల్లు ఎప్పుడు ప్రారంభించారు? యునైటెడ్ ప్రావిన్స్లోని అంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మిల్లు
ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1862. 1862. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు భారతదేశ కర్మాగారాలను ఏమి ఉత్పత్తి చేయమని కోరారు? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు భారతదేశ కర్మాగారాలను ఏమి ఉత్పత్తి చేయమని కోరారు? ఆన్సర్ ఆప్షన్ బి సైనిక సామాగ్రి కోసం వస్త్రాలు. 1799 వరకు మైసూర్ని పాలించిన పాలకుడు ఎవరు? 1799 వరకు. ఆన్సర్ ఆప్షన్ సి టిప్పు సుల్తాన్ మైసూర్ పులి. 1799 వరకు. మరి ఈ టిప్పు సుల్తాన్ కత్తులు ఏ ప్రత్యేక రకమైనటువంటి ఉక్కుతో తయారు చేయబడ్డాయి? టిప్పు సుల్తాన్ కత్తులు ఏ రకమైనటువంటి ప్రత్యేక రకమైన ఉక్కుతో తయారు చేయబడ్డాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి వుడ్జ్ ఉక్కుతో. మరి ఈ టిప్పు సుల్తాన్ కత్తి యొక్క ఉక్కు పిడిపై ఏ ఉల్లేఖనాలు బంగారంతో రాయబడ్డాయి? ఏ ఉల్లేఖనాలు బంగారంతో రాయబడ్డాయి అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఖురాన్కి సంబంధించినటువంటి యుద్ధ విజయాల ఉల్లేఖనాలు అనేవి ఈ టిప్పు సుల్తాన్ యొక్క కత్తి ఉక్కుపిడి మీద రాయడం జరిగిందండి. అది కూడా బంగారంతో. మరి ఈ వుడ్జ్ ఉక్కుకు ప్రత్యేక నాణ్యత అనేది దేని నుండి వచ్చింది? ఈ వుడ్జ్ ఉక్కుకు ప్రత్యేక నాణ్యత దేని నుంచి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇనుములో పొందుపరిచినటువంటి అతి చిన్న కర్బన స్ఫటికాల వల్ల ఈ వుడ్జ్ ఉక్కుకు ప్రత్యేకత నాణ్యత అయితే వచ్చింది. మరి 1800 సంవత్సరంలో మైసూరు పర్యటించి ఈ వుడ్జ్ ఉక్కు సాంకేతికతను వివరించినది ఎవరు? వుడ్జ్ ఉక్కు యొక్క సాంకేతికతను వివరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్ బుచానన్. మరి స్మెల్టింగ్ అంటే ఏమిటి? స్మెల్టింగ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందడమే స్మెల్టింగ్ అంటారు. మరి ఈ వుడ్జ్ అనేది ఏ భాషా పదాల నుండి ఉక్కు, హోక్కు, ఉరుక్కు ఆంగ్లీకరించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం ఈ మూల భాషా పదాల నుండి ఆంగ్లీకరించబడిందే వుడ్జ్ అనే భాషా పదం. మరి భారతీయ వుడ్జ్ ఉక్కు లక్షణాలపై పరిశోధన చేసి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరు? వుడ్జ్ ఉక్కు లక్షణాలపై పరిశోధన చేసినటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మైకల్ పారడే. మరి ఈ వుడ్జ్ ఉక్కు తయారీ విధానము ఎప్పుడు ప్రాముఖ్యత కోల్పోయింది? ఈ వుడ్జ్ ఉక్కు తయారీ విధానం అనేది ఎప్పుడు ప్రాముఖ్యత కోల్పోయిందంటే ఆన్సర్ ఆప్షన్ సి 19వ శతాబ్దం మధ్యలో. మరి భారతదేశంలో కత్తులు, కవచాల తయారీ పరిశ్రమ ఆగిపోవడానికి కారణం ఏమిటి? భారతదేశంలో కత్తులు, కవచాల తయారీ పరిశ్రమ ఆగిపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటిష్ వారు ఆక్రమించడము మరియు ఇంగ్లాండ్ నుండి ఇనుము ఉక్కు దిగుమతి చేసుకోవడం వల్ల ఈ యొక్క కత్తులు, కవచాల తయారీ పరిశ్రమ ఆగిపోయింది. బీహార్ మధ్య భారతదేశంలోని జిల్లాలలో లోహాన్ని శుద్ధి చేసేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి స్మెల్టర్లు. అంటే ఇనుము శుద్ధి చేసేవారిని స్మెల్టర్ అంటారు. ఇది బీహారు మధ్య భారతదేశంలో జిల్లాల్లో ఎక్కువ ఉండేవారు. మరి ఇనుము కరిగించే కొలిమిలో గాలిని పంపడానికి ఉపయోగించే సాధనం బెలోస్ను తెలుగులో ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి తిత్తులు అంటామండి. 19వ శతాబ్దం చివరలో ఇనుము శుద్ధి చేసే వృత్తి క్షీణించడానికి ఒక ప్రధాన కారణం ఏమిటి? 19వ శతాబ్దం చివరలో ఇనుము శుద్ధి చేసే వృత్తి క్షీణించడానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నూతన అటవీ చట్టాలు. మరి కొత్త అటవీ చట్టాల ప్రకారము ఇనుము శుద్ధి చేసే వారికి
ఇనుము శుద్ధి చేసేవారికి బొగ్గు కోసం ఏమి సేకరించడం కష్టమైంది? ఆన్సర్ ఆప్షన్ బి కలప. నెక్స్ట్, ఇనుము శుద్ధి చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సముదాయం ఏది? ఇనుము శుద్ధి చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సముదాయం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అగారియాలు. నెక్స్ట్, భారతదేశంలో ఆధునిక ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి ఛత్తీస్గఢ్లో ఇనుప ఖనిజం కోసం వెతికినటువంటి అమెరికన్ భూగర్భ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ చార్లెస్ వెల్డ్. నెక్స్ట్, చార్లెస్ వెల్డ్ మరియు దొరాబ్జీ టాటాకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఖనిజాలు ఉన్నాయని చెప్పబడినటువంటి కొండలు ఏవి? అత్యుత్తమ ఖనిజాలు ఉన్నాయని చెప్పబడిన కొండలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి రాజారా కొండలలో కర్మాగారం స్థాపించడానికి ఉన్న ప్రధాన సమస్య ఏమిటి? రాజారా కొండలలో ఆన్సర్ ఆప్షన్ బి అది పొడి ప్రాంతం మరియు నీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ యొక్క కర్మాగారాన్ని స్థాపించడానికి పెద్ద సమస్య అనేది ఏర్పడింది. ఇక్కడ టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఈ స్థాపన కోసం చివరకు ఏ నది ఒడ్డున స్థలాన్ని ఎంచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి సువర్ణరేఖ నది ఒడ్డున. మరి టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ అండ్ కంపెనీ ఉక్కు ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి 1912లో టిస్కో ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 1914, టిస్కో 1912. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ రైల్వేలు రైలు పట్టాల సరఫరా కోసం ఎవరి వైపు చూశాయి? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ రైల్వేలు రైలు పట్టాల సరఫరా కోసం ఎవరి వైపు చూశాయా అంటే ఆన్సర్ ఆప్షన్ సి టిస్కో. మరి 1919 నాటికి వలస ప్రభుత్వం టిస్కో తయారు చేసిన ఉక్కులో ఎంత శాతం కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి 90%. మరి వీడియోలో చెట్టు చివరి పెట్టండి. మరి చూస్తున్నారు కానీ మిత్రులు లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా విలువైనవండి. మరి లాస్ట్ బిట్ చూద్దాము. ఏ దేశంలో ప్రభుత్వం పారిశ్రామికీకరణను ప్రోత్సహించి పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా ఉదారంగా రుణాలను అందించింది? భారతదేశం, బ్రిటన్, జపాన్, చైనా. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.